రాముడనే ఒక ఆయన ఉన్నాడు రా అంటే ఆనందంగా ఊకొట్టాడు, ఆయన భార్య సీతరా అంటే ఆనందంగా ఊకొట్టాడు, ఆయన పితృవాక్య పాలన చేశాడు అంటే ఆనందంగా ఊకొట్టాడు, ఆయన అరణ్యానికి వెళ్ళాడు అంటే సంతోషంగా ఊకొట్టాడు త్యాగం కదా అని, ఆయన పంచవటీ తీరంలో ఉన్నాడంటే బహుశా అందంగా ఉంటుంటుందిలే ఉన్నాడు, ఆయన భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు అనగానే పూర్వజన్మ గుర్తొచ్చింది కృష్ణ పరమాత్మకి. వెంటనే సౌమిత్రే ధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాకిరక పాంతునగ లక్ష్మణ ధనువెక్కడ. ఇప్పుడు ఆశ్చర్యపోవడం యశోదవంతైంది. కథ ఎవరు చెబుతున్నారో ఎవరు వింటున్నారో తెలియట్లా. అది కృష్ణ కర్ణామృతం. ఇదేమిటి లక్ష్మణ ధనువెక్కడ అంటే కథ వింటున్నవాడు తన్మయుడే రాముడైపోయాడు. ఎన్ని కథలు విన్నాం, దయచేసి ఆలోచించండి. ఎన్ని పారాయణలు చేశాం, ఒక్కసారి అమ్మవారయ్యామా, ఆవిడ కష్టసుఖాలు పంచుకున్నావా, ఇంతమంది దేవతల కథను వింటున్నాం, వినాయక చవితి 50 ఏళ్ళుగా చేశాం, వినాయకుడు అయ్యామా, వినాయకుడు బాధ ఏమిటో తెలుసా, వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడే, మనం తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో ఉంటున్నామే, సిగ్గుందా మనకేమన్నా?